హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చికెన్ ఫ్రై చేసి చూపిస్తా అండి. ఇది కేజీ చికెన్. ఇందులోకి ఏమేమి వేయాలో చూపిస్తా అండి. ఈ కేజీ చికెన్ మంచి శుభ్రంగా నిమ్మకాయ పిండి కడిగి పెట్టేసుకున్నాను. దీంట్లో నేను మామూలుగా చికెన్ మామూలుగా వండాలంటే టీ స్పూన్తోని కారం 3 టీ స్పూన్లు వేస్తా అండి. ఇది మిరియాల పొడి వేసుకుంటూ ఫ్రై చేస్తున్నాను. ఇది ఎంత వేయాలన్నది నేను చూపిస్తాను. కారము 1½ స్పూను, మిరియాల పొడి 1 స్పూను, ఇది కూడా 1½ వేస్తా అండి. ½ టీ స్పూను పసుపు, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర ½ టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అండి. ఒక సగం నిమ్మకాయ ఇందులో పిండేస్తాను. కొంచెం పుదీనా అండి, మళ్ళీ తాలింపులో వేసిస్తాను. ఇది కలపడానికి మాత్రమే. సాల్ట్ మీ రుచికి సరిపడినంతగా, నేనైతే 2 టీ స్పూన్స్ వేస్తున్నాను అండి. ఇది మంచిగా ముక్క పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఇందులో 1½ స్పూను మిరప్పొడి, 1½ స్పూను మిరియాల పొడి వేసినాను. ఇలా కలిపేసి ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ నాననివ్వాలండి. అలానే పక్కన పెట్టేసి చికెన్ నానబెట్టి 1 అవర్ అవుతుందండి. ఇప్పుడు ఇది చేసేద్దాం కర్రీ. స్టవ్ వెలిగించుకొని ఈ పావుతోని 2 పావులు ఆయిల్ అండి. నూనె వేడైన తర్వాత వేడైందండి. ఒక 2 బగారా ఆకులు, కొంచెం బండ పువ్వు, 2 లవంగాలు, కొంచెం చెక్క, దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు, ఇందులో పెద్దవి 2 చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలండి, 2 పెద్ద ఉల్లిగడ్డలండి, ఇది కొంచెం త్వరగా మెత్తగా అంటే రెడ్ కలర్ వచ్చే వరకు చూడాలి. రెడ్ వాళ్ళంటే కొంచెం సాల్ట్ వేయాలి. ఉల్లిగడ్డలు తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసేయాలండి.
ఇది కాస్త బ్రౌన్ కలర్గా వేగే వరకు మూత పెట్టేద్దాం. ఒకసారి చూద్దాము. కొంచెం కలర్ చేంజ్ అయినాయి, ఇంకా కొంచెం వేగాలండి. ఇది తప్పనిసరి అండి, కొంచెం ఉల్లిగడ్డ రెడ్ కలర్ రావాలి. ఈ టైంలో పుదీనా వేసుకోవాలండి. ఇందాక అందులో కొంచెం వేసి కలిపేసిన, ఇంకా మిగిలిన ఇందులో వేసేయాలి. అలానే ఇంకా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో తాలింపులో. ఇలా మంచిగా కలిపేసి ఇది కొంచెం మధ్య వరకు మూత పెట్టేసి ఉంచాలి. ఓకే, గడ్డలు బ్రౌన్ కలర్ అయినాయి చూడండి. ఇందాక మనం ఒక 1 అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్న చికెన్ ఉంది కదా, ఇది ఇందులో వేసేయాలి. ఇంకొకటి ఇందులో కలపగానే వేయాలి, నేను మర్చిపోయాను. అజినామోటో అండి ఇది సాల్ట్ లానే నిమ్మ ఉప్పు అంటారు కదా, అది కొంచెం జస్ట్ ఇట్లా ఫ్రైలో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అది మీ మీ ఇష్టము, అది కంపల్సరీ అని కాదు, వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. మీకు ఓకే అనిపిస్తే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ను సిమ్లో పెట్టుకొని మెల్లగా కానివ్వాలండి. ఇందులో వాటర్ అస్సలే పోయొద్దు, ఇందులో వచ్చే వాటర్తోనే ఇది ఫ్రై అయిపోతుంది. చూడండి చూడండి ఇందులో వాటర్ వచ్చినాయి చూడండి, మధ్య మధ్య ఇలా కలుపుతుండాలి. ఈ వాటర్తోనే ఇది ఫ్రై అయిపోతుంది, ఉడుకుతుంది మంచిగా మెత్తగా. మధ్య మధ్య కలుపుతూ ఉండాలి, సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఇది చూడండి, వాటర్ ఇందులో ఫుల్గా వచ్చేసింది. అసలు ఇక కొన్ని కూడా నీళ్ళు పోయలేదండి నేను, ఇందులో వచ్చిన వాటరే మొత్తం కూడా. కొంచెం ముక్క ఉడకాలి, కలిపేసి మూత పెట్టేద్దాం. చూడండి దగ్గరకు వస్తుంది. ఈ టైంలో కుడకపొడి వేసేసుకోవాలి. ముక్క కూడా మెత్తగా ఉడికిపోయిందండి, ముక్క కూడా మెత్తగా వచ్చేసింది చూడండి. వచ్చేసింది, మెత్తగా వస్తుంది కానీ విరిగిపోతుంది. ఈ టైంలో 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి. రెండు వేసుకుంటే సరిపోతుంది, ఇలా ఎక్కువ కొబ్బరి పొడి పట్టదండి. వేసుకొని కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి మంచిగా అయిపోయిందండి. మీకు ఇంకా కొంచెం ఎక్కువ ఫ్రై కావాలనుకుంటే ఇంకాసేపు ఉంచుకోవచ్చు. కొంచెం సూప్తో తీసేయాలి అని అనుకుంటే ఇలానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇది చల్లారేసరికి ఇంకా దగ్గరికి అయిపోతుందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర,
కరివేపాకు కూడా పైనుండి వేస్తే మంచి వాసన వస్తుంది. అంతే. వేడి వేడిగా రెడీ అయిపోయింది, చికెన్ రెడీ అయిపోయిందండి. అంతే అండి. వేడి వేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. వేడి వేడిగా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది మీకు నచ్చినట్టయితే నేను చేసిన పద్ధతిలో చేసుకొని చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.